ఎవర్రా బాబు పొద్దున్నే. అక్క ఇంతసేపారా డోర్ తీయడానికి? అబ్బా బాత్రూంలో ఉన్నాలేవే. అయినా మీరేంటి సడన్గా ఇలా? ఏం రాకూడదా? మీ బావకి ఏదో వర్క్ ఉందంటలేరా, అందుకే చెప్పకుండా రావాల్సి వచ్చింది. ఇంపార్టెంట్ వర్కా బావా? ఇంపార్టెంట్ వర్కా లేదంటే సెకండ్ సెటప్ ఏమైనా? మీ అక్కనే భరించలేకపోతున్నా, మళ్ళీ పైగా సెకండ్ సెటప్ ఒకటా? అవును సంజు, అమ్మ ఏది కనిపించట్లేదు. అదా, అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదంట. నిన్న ఫోన్ చేశారు. ఏముంది, ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అయ్యో అవునా, ఇప్పుడు ఎలా ఉంది అమ్మమ్మకి? కాల్ చేసా, నిన్నటికన్నా ఇప్పుడు బాగుందంట. ఓ ఓకే. రే సంజు, అబ్బా కరెక్ట్ టైం పిలుస్తుంది. రే సంజు. అక్క వస్తున్నా. రే సంజు, ఈ లిస్ట్లో ఉన్న సామాన్లు షాప్కి వెళ్ళి తీసుకునిరా. అబ్బా నేను బయటికి వెళ్తున్నా, ఇప్పుడా చెప్పేది? ఏ నైట్కి తినవా? వెళ్తాలే. అమ్మా ఏంట్రా బాబు ఎంత బరువుగా ఉన్నాయి? సరే మళ్ళీ చేస్తాను, బాయ్. సంజు, చెప్పడం మర్చిపోయా, తన మధు మా చెల్లి, నీకు మరదలవుతుందిలే. నువ్వెప్పుడూ చూసుండు, ఎందుకంటే తను పెళ్ళికి కూడా రాలేదు. ఎగ్జామ్స్ ఉండడం వల్ల రాలేకపోయింది. మొన్నే జైమీన్స్ ఎగ్జామ్ రాసి ఇంటికి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడికి జాబ్ కోసం వచ్చింది. నాకు కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. జాబ్ పని మీద వచ్చా కదా, అందుకే ఇక్కడికి రమ్మన్నా. మనతో పాటే 10 రోజులు ఉంటుంది. సరే బావా. బాబోయ్ ఇదేంటి ఇంతలా ఉంది? ఇదైతే చాలా కష్టం. ఏం చేస్తుంటుంది చూద్దామా ఒకసారి? చూస్తే మళ్ళీ ఏమనుకుంటుందో. ఏం చేయాలి? ఎవరు లేరు కదా, ఓకే. సర్దుకుంటున్నావా? బాబోయ్ ఆలోచిస్తుందేంటి? టెస్ట్ మిస్. ఈరోజు ఏదో తేడాగా ఉందా? రేపు చూసుకున్నాలే.
అమ్మ ఎందుకు దెబ్బలు చెడిపోయింది. సంజు, అక్క. మేము టెంపుల్కి వెళ్ళేసి వస్తాము, మీ ఫుడ్ మీరే ప్రిపేర్ చేసుకోండి. సరే అక్క. మధు, జాగ్రత్త, వెళ్ళొస్తాం. నీకేమైనా కావాలి అంటే సంజుని అడుగు. సరే వదినా. మధు దొరికావే. రే సంజు, మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదురా. వెళ్ళి మాట్లాడు. మధు, నాకు ఒక చిన్న డౌటు. ఏంటి? మనం ఎప్పుడు కలవలేదు, ఒకరినొకరు చూసుకోను లేదు, పెళ్ళికి కూడా నువ్వు రాలేదు. నేను నీకు ఎలా తెలుసు అని. అదా, నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను పెళ్ళికి రాలేకపోయా. నువ్వెలా తెలుసంటే మ్యారేజ్ ఫొటోస్ అండ్ వీడియోస్లో నిన్ను చూసా. ఇతను ఎవరిని అడిగితే మా తమ్ముడు అని చెప్పింది వదిన. ఓ, లవర్ ఎవరైనా ఉన్నారా? ఏంటి? లవర్ ఎవరైనా ఉన్నారా? నీకెందుకు? క్యాజువల్గా అడిగా. ఎందుకంత కోపం? నేను వెళ్తున్నా. ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, ఇది నా ఫేవరెట్ ప్లేస్. బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఇక్కడికే వస్తా. ఎందుకంటే ఈ ప్లేస్లో ఏదో మ్యాజిక్ ఉంది మధు. చిటికేస్తే ఆ బాధ అలా పోతుంది, ఆనందం వస్తే అది డబుల్ అవుతుంది. అందుకే ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. నిన్న ఒకటి అడుగుతా, ఏమనుకోవుగా? చెప్పు. ఐ లవ్ యూ మధు. మధు, ఏంటి ఏం చెప్పకుండా వచ్చేసావు? ఇప్పుడే రావాలా? సంజు, అమ్మ, మధు, ఫుడ్ రెడీ అయింది, త్వరగా రండి. నాకు ఆకలిగా లేదని చెప్పాగా, మీరు తినేయండి. ఎక్స్ట్రాలు చేయకుండా తిందు రా వచ్చి. ఒక్కసారి చెప్తే మీకు అర్థం కదా, నాకు ఆకలిగా లేదంటున్నాగా. ఏమైంది సంజు, ఎందుకు అలా ఉన్నావు? సారీ అక్క, నీ మీద నేను అనవసరంగా వచ్చాను. పర్లేదులేరా, నువ్వేగా. సరే పద తిందు. సరే. సంజు, బోర్ కొడుతుంది, ఏమైనా గేమ్ ఆడుకుందామా? ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా? సరే, నేను వెళ్ళి అందరినీ పిలుచుకొస్తా. ఓకే. ముందే చెప్తే
చెప్తున్నా, ఎవరో కూడా అబద్ధాలు ఆడకూడదు. సరే నువ్వే అడుగు మీ బావని. బావా, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నువ్వు కాలేజీలో ఏమైనా లవ్ చేసావా? లవర్ అంటే ఉండేది. 1 year సిన్సియర్గా లవ్ చేసుకున్నాం. మా ఇద్దరి గురించి తెలిసి తనకు పెళ్లి చేశారు. ఆహా, తనకి పెళ్ళైపోతే నా వెనక పడ్డావా? ఏ అలా కాదు. కా జాగ్రత్త మరి. ఇప్పుడు ఉంటే కనుక చంపేయను. అమ్మా తల్లి, నీ గురించి నా తెలీదా? ఓకే ఓకే ఓకే. అక్క దొరికావే. రే తమ్ముడు, కొంచెం ఈజీగా ఉండే క్వశ్చన్స్ అడగరా. సరే, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. అక్క, నీకు బావ అంటే ఎక్కువ ఇష్టమా, నేనంటే ఎక్కువ ఇష్టమా? నువ్వేనా? అది మా అక్క అంటే. మరి నేను సరేరా, కాల్ వస్తుంది, అమ్మతో మాట్లాడేసి వస్తా. సరే సరే, మనం ఆడదామా? అమ్మో మళ్ళీనా? మీరే ఆడుకోండి, నేను బయటికి వెళ్ళి కాల్ మాట్లాడేసి వస్తా. ఆడుదామా? మధు, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. మధు, నేనంటే ఇష్టమా లేదా? మధు, నేను ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు నో చెప్పలేదు, అలా అని ఓకే కూడా చెప్పలేదు. ఎందుకో సైలెంట్గా వెళ్ళిపోతున్నావు? ఎందుకో? ఎందుకంటే నేను వర్జిని కాదు. 1 year బ్యాక్ నేను ఒకరిని లవ్ చేశా. వాడు నాతో పాటు 3 అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. వాడి గురించి పూర్తిగా తెలుసుకోకుండా మోసపోయా. అందుకేనా మధు నన్ను దూరం పెడుతున్నావు? నాకు కావాల్సింది నీ ప్రేమ మధు, నీ శరీరం కాదు. మధు, అందరూ అనుకుంటారు నా బాయ్ ఫ్రెండ్ అందంగా ఉండాలి, నాకు కాబోయే వారికి బాగా ఆస్తి ఉండాలి అని. ఒక్కటి మర్చిపోతున్నారు, అదే ప్రేమ. ఇదే లేకుంటే ఈ అందం ఆస్తి ఎందుకు? వర్జినిటీ అంటే శరీరానికి సంబంధించింది అని అందరూ అనుకుంటారు, కానీ నా దృష్టిలో వర్జినిటీ అంటే ఒక మనసుకు సంబంధించింది. ఆ మనసు ఇంకా నీ దగ్గరే ఉంది మధు. ఇది నాకు నువ్వు చెప్పకుండా ఓకే చెప్పినా నాకు తెలిసుండేది కాదు, కానీ నువ్వు ఆ ఛాన్స్ తీసుకోలేదు మధు. నీ హానెస్టీ ముందు ఆ వర్జినిటీ ఓడిపోయింది మధు. ఈ ఒక్క పాయింట్ చాలదా మధు నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో తెలియడానికి? మధు, వాడిని ఎంత నమ్మేవో నీ కళలో తెలుస్తుంది. వాడి మీద పెట్టుకున్న నమ్మకంలో 1% నా మీద పెట్టు మధు. ఆ కళ్ళల్లోంచి కన్నీళ్ళు మళ్ళీ రాకుండా చూసుకుంటా. అంత ఇష్టమేంద్ర నా మీద? ఏమో నాకు తెలియదు.